రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ సర్కార్ నీచ రాజకీయం చేస్తోంది. అసలు రైతుల ఆత్మహత్యలే జరగలేదని చూపించే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం బరితెగించి ఏకంగా అధికారులతో తప్పుడు రిపోర్టులు ఇప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి జాబితాను ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. అయితే మంత్రులు మాత్రం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలే లేవని చెబుతున్నారు. స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే మాట అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయింది వాస్తవమేనని, కానీ పంటలు ఎండిపోయి ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని ఆయన అన్నారు. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. మంత్రి చెప్పినట్టుగానే అధికారులు సర్కారుకు రిపోర్టులు పంపిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహబూబ్నగర్ జిల్లా మద్దిగట్లలో శ్రీశైలం అనే యువ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీశైలం 2 ఎకరాల్లో వరి సాగు చేశాడని అతని బంధువులు చెబుతున్నారు. నీళ్లు లేక అది ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో 1,50,000 వరకు ఖర్చు పెట్టి 2 బోర్లు వేశాడని చెప్పారు. అవి కూడా ఫెయిల్ కావడంతో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే శ్రీశైలం ఆత్మహత్య చేసుకున్నాడని అతని బంధువులు చెబుతున్నారు. దాని గురించి బోరేసిండు. బోరేస్తే కూడా సన్నగా వచ్చినాయి, వాటర్ సన్నగా వచ్చినాయి కూడా. ఇంకా పారిపారన్నట్టు వారి అంత పెట్టుబడి 2,50,000 పెట్టుబడి పెట్టిండు. దాని పెట్టుబడి కూడా దానిలో సగం కూడా పెట్టుబడి కూడా వెళ్ళలేదు. వెళ్ళినందుకు దానిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎట్లా చచ్చిపోయాడు? ఊరి వేసుకుని చనిపోయాడు. ఎక్కడ వేసుకున్నాడు? ఇంటి దగ్గర. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక కొడుకు, చిన్న పిల్లలు. అప్పు ఎంత ఉంది? అప్పు 6 నుంచి 7 లక్షల వరకు అప్పు ఉంది. ల్యాండ్ ఎంత ఉంది ఆయనకు? ల్యాండ్ 2 ఎకరాలు ఉంటుంది. రైతు ఆత్మహత్య విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ దీనిపై ఎంక్వైరీకి ఆదేశించారు. స్థానిక వ్యవసాయ అధికారులు ఎంక్వైరీ చేసి సర్కారుకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టులో రైతు కడుపు నొప్పితో చనిపోయాడని రాశారు. కడుపు నొప్పి భరించలేకే శ్రీశైలం ఆత్మహత్య చేసుకున్నాడని కలెక్టర్కు రిపోర్ట్ ఇచ్చారు. దీనిపై మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు రిపోర్టులు ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. కళ్ల ముందు ఎండిన పంట, వట్టిపోయిన బోర్లు కనిపిస్తున్నా ఇలాంటి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం సరికాదన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రమంతటా సర్కార్ ఇదే విధంగా చేయబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓ నివేదిక రిలీజ్ చేసింది. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు దాన్ని అంగీకరించడం లేదు. అందుకే అధికారులతో రిపోర్టులు ఇప్పించి వారి ఆత్మహత్యలకు పంట ఎండిపోవడం, సాగు లేకపోవడం కాదని చూపించి సర్కార్ తప్పించుకునే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.